సర్వత్ర పంచభూతానాం షష్ఠిం కించిత్ న విద్యతే పాతాళం భూతలం వస్త. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం. We have to recognize the fact that wherever you look to, you find all the 5 elements, but not the 6th. పాతాళం నందు కానీ భూతలము నందు కానీ ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు. Be it in nether world or on this earth, wherever you just see, you find these 5 elements and nothing except these 5 elements. ఆధ్యాత్మ వాంగ్మయమునందు 3 ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం. In the spiritual terminology and discourses, we will be hearing about these 3 types of ether or akasha. ఆత్మతత్వమును ఎరగగోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ 3 ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది. Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these 3 types of akasha. మొట్టమొదటిది భూతాకాశము. The first one is bhutakasha. రెండవది చిత్తాకాశము. The second one is chittakasha. మూడవది చిదాకాశము. The third one is chidakasha. భూతాకాశమనగా పంచమహాభూతములచే కూడినటువంటిది. అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. The bhutakasha refers to the 5 elements, that is earth, water, air, fire and space or ether. ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది. The last one, that is the space, is very subtle. ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు. This doesn't have any specific form except in sound. ఇక రెండవది వాయువు. The second one is vayu or air. దీనికి ఒక ఆకారము లేదు. This also does not have form. ఇది 2 గుణములతో కూడినటువంటిది. This has 2 attributes. శబ్ద, స్పర్శ. This has got sound and touch. ఇంకా మూడవది అగ్ని. The third one is fire. ఇది కంటికి కనిపించేటువంటిది. This can be seen. శబ్ద, స్పర్శ, రూపం. This has 3 attributes: sound, touch and form. ఇక నాలుగవది జలము. Fourth one is water. ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం. This also can be seen by the naked eye. ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసం కూడాను ఉంటున్నది. This has got sound, touch, form and taste. భూమి ఇది దృష్టిగోచరమైనటువంటిది. The fourth one can be seen. ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కూడా ఉంటున్నవి. This has got sound, touch, form, taste and smell. మొదట 3 భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది. The first 3 elements or bhutas, they have got a form. కడపటి 2 కేవలం గుణముతో కూడినటువంటివే కానీ రూపంలో లేవు. The last 2, they have got quality but they do not have a form. అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము, చలనముతో కూడినటువంటిది. All those things which you find in bhutakasha, they are impermanent and they will be changing and moving. నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
They undergo modification every time and always. కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి. They will not merely undergo change, but they will undergo modification ఇది also. చలనముతో కూడినటువంటివి. They move. ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకొనవచ్చు. When we inquire into these 5 elements, we come to know a few other attributes also. ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందున్నటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుంటాయి. Atoms, which might be existing in a particular place at a particular point of time, they undergo manifestation and take different forms at the next moment. స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాది. They change their form as well as their place. ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణములకు కూడాను ఎక్కడ మార్పు చెందును, ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు. The atoms in all the objects undergo such change that it is difficult to say what type of change comes about. మానవుని శరీరం ఉన్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణములు కూడాను మారుతూ ఉండాలి. All the atoms that form the human body, they undergo change every moment. ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి. This is something like an endless wave which will be there in the ocean. ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు. For the waves in the ocean, there is no limit. అయితే ఒక్క తరంగమునందున్నటువంటి యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది. But the drops in one wave get merged in the other wave. ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగంలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది. The drops in one wave getting merged in another, and from that getting merged in the third, this will be a continuous process. ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం. If you want to understand specifically and clearly about Bhutakasha, it is very difficult to understand. ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం. In this, the humanity may be described as one wave. దేవత్వము అనేటువంటిది మరొక తరంగము. The second one is divinity. దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము. Another wave is demonic. ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి. In the same way, there are waves of animals, birds and such other. ఒక్క తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగంలో లీనమైపోవచ్చు. Just as the drops of a wave get merged in the other wave, similarly the aspect of humanity may get merged in another wave. కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో హీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము. It is impossible to say what aspect of a wave in nature that like humanity would get merged in. కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే. That is why life itself may be described as a series of waves. మననాత్మిక మనహ అని నిరంతరము కూడాను మనన ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము. The humanity and human principle is associated with a continuous process of thinking and thought. ఇది అనిత్యము. This is impermanent. ఇది క్షణికము. This is temporary. ఇది నశ్వరము. This is not ఇది going to be. క్షీణము. This ఇది పరిణామము. This undergoes change. ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రమని భ్రమిస్తున్నాము. We have not been able to recognize the 6 types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent, and there we get deluded. ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో Bhutakasham, which is associated with these 5 elements, లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు. there are
lakhs of suns and moons. ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి. There are planets and subplanets in crores. అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి. Innumerable living beings are also existing. దృష్టిగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయు కూడాను భూతాకాశం యొక్క బిందువే. The entire phenomenal world is only a drop in Bhutakasha. ఈ విశాల జగత్తునందు In the entire vast world, ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము. the earth may be compared to a small drop. ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము. On this earth, this is a small country. ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము. In this small country, there is a small place. ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా. In this small state, there is a small district. ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము. In the small district, there is a small village. ఈ చిన్న గ్రామంలో ఒక చిన్న ఇల్లు. In small village, a small house. ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము. In small house, a small ఇంటి body. చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూసి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు. It looks funny that such a small body should feel egoistic in the context of its smallness in the world. కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారంనే కూడి ఉంటుండాలి. When we just think of this Bhutakasha and our own place, it is something like a drop in the totality. ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది. Such a small drop trying to just understand the totality is like ant trying to measure ocean. సముద్రము మార్పు చెందినటువంటిది. The ocean undergoes change. చీమ మార్పు చెందినటువంటిది. Ant also undergoes change. సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి. All the things undergo change. ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో, Just as it is impossible to see that in a woolen rug, when you are taking curd bath, to see that those small particles do not go into the bath or the food that you are taking. మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి. What we are just eating is something like the particles. ఇందులో of the rug. వెంట్రుకలు రాకుండా చేసుకోవటం అనేటువంటి అసాధ్యము. How can you prevent these small hair coming out into the food? కనుక మనం నివసించేటువంటిదంతా కూడాను ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి. The world in which we are living is totally temporary and transient one. కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది. So if you want to understand Bhutakasha, the one who is trying to understand is a small one and a temporary one. శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్నా శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి. If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular ఈ entity. వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. This personality and individuality is temporary. ఇది కేవలము ఒక ఎండమావు వంటిది. This is something comparable to a mirage. ఈ ఎండమావును ఆధారం చేసుకొని దాహము తీర్చుకునాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు. Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage. ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు. However much you may take from the mirage, you will never be ఎట్టి able బట్ట to అయినా కూడా నువ్వు తడిబడదు. No cloth gets wet by a mirage. ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు. That appears to be water, but there is no water in that. కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృశ్య కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు. The principle of Bhutakasha may be something which you can see only. ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
This Bhutakasha may be something like a drop in Chidakasha. భూతాకాశంలో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమునందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటాడు. Just as our body is something like an atom in the entirety of Bhutakasha, Bhutakasha itself is something like an atom in ఈ Chitakasha. భూతాకాశము జడం. This Bhutakasha is inert. ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమునందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి. The life principle is inherent in this Bhutakasha, which is inert. అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి. To understand this life principle which is inherent in it, we'll have to make the Bhutakasha as the basis. శరీరమునందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో, Just as the indweller, Sariri, is there in this body, అద్దములో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో, just as we see our own reflection and image in the mirror, అద్దములో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబమునకు ఎట్టి చలనము కూడాను లేదు. you have been able to see an image in the mirror, but it doesn't have an independent existence. బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడాను కదులుతుంది. Only when the object moves, the reflection and the image move. కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం. Therefore, the object may be compared to Chidakasha. ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటిది. This Chittakasha and Bhutakasha may be compared to mirror. సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా The effulgence of sun gets reflected in moon. ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు. The life effulgence of Chidakasha gets reflected in Chittakasha and Bhutakasha. ఈ ప్రతిబింబములకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనప్పటికీ ఈ ప్రతిబింబములకు సాధ్యము కాదు. Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that. ఒక చిన్న ఉదాహరణ, One small example. అద్దములో మన ముఖం చూసుకుంటున్నాం. We are seeing our face in the mirror. అద్దములో కనిపించేటువంటి ముఖమునకు సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం. Suppose you keep a point in the forehead of the image in the mirror. పెట్టినాము, మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరైనటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము But అద్దం పైన. while keeping the point on the forehead reflected in the mirror, you put it on the right spot. అద్దము కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది. Suppose the mirror moves, that particular point which was in the center, it also moves aside. కనుక అద్దములో కనిపించేటువంటి యొక్క ప్రతిబింబమునకు మనం బొట్టు పెట్టడం అసాధ్యం. How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself? బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు. You put a point or a dot on the bimbam, that is the object itself. You turn the mirror whichever you want. but దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. There is a small story for this. గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు, There was a famous లోక painter. వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు. He was a world famous person. అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడినవాడు. He had extraordinary capacity of painting. ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. He came to Krishna, who was in Dwaraka. కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పని ఆశపడ్డాడు. He wanted to just paint the image and the figure of Krishna. కృష్ణుడు చిరునవ్వులు చిందులు దొక్కుతూ, నాయన నీ ఉద్దేశానికి నేను ఎందుకు అడ్డు రావాలి, తప్పక నీకు ఏ విధమైనటువంటి చిత్రం చిత్రించాలంటున్నారో అది తప్పక నీవు చిత్రించమన్నాడు. With a beaming smile, Krishna said, well, child, if you want to just paint my figure, you can do it. Whatever way you want, you can just do it. స్వామి, దయచేసి ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు. If you can just sit, Swami, for 1 hour in one place, I can just have a framework and then I can just go on filling up the other gaps. సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు. పాపం Krishna sat in a place without moving at all. తనంతా అవుట్ లైన్స్ అంతా వేసుకున్నాడు. పాపం పెయింటర్. The painter first gave the outline. తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్ళవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
He prostrated at the lotus feet and said, Swami, you can go. సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్ళాడు. Smiling, Krishna went inside. మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్స్ అన్నాడు. Krishna asked the painter, when are you going to get the picture? స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు. Swami, by tomorrow, by this time, I will be able to get it. రాత్రంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం. Throughout the night, with a lot of difficulty, he painted it. తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు. The painter was extremely pleased మంచి with his work. మొక్కుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు. He covered that picture with a beautiful cloth and brought it to Krishna. అది తెచ్చేటప్పటికి కృష్ణు రూపం వేరే మారిపోయింది. When that was opened, the form of Krishna underwent a change. ఈ పిక్చర్ చూశాడు పెయింటరు, కృష్ణుని చూశాడు, పిక్చర్ చూశాడు. దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు. This painter kept the photo beside Krishna and had a look into the picture one side, another look into Krishna. There was no comparison at all between these two. ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు. Krishna pointed out to that painter, oh painter, there seems to be a number of defects. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు. He said, pardon me, Swami, you just give me one more chance, tomorrow I'll get it again. ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం. In this way, 10 days it happened in the same way. కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు. But it was not possible to get a proper ఈ picture. గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్. The painter thought that it would be rather shameful to live in that particular village and he left. మార్గ మధ్యములో బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు. When he was going away from the village, Narada, the son of Brahma, happened to just meet him. అప్పుడు చెప్పాడు, ఏమి నాయనా చాలా విచారంగా వెనుక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు. Narada asked the painter, you seem to be worried and you are getting back. What is జరిగిన the reason? పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి. The painter explained to Narada all that has happened. ఒరే పిచ్చివాడా, లీలామానస విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావాల్సిన నాటకాలు ఆడినాడు. కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు. Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my word. సరే నారదుడు ఏం చెప్పినాడో దాన్ని తప్పక శిరసా వహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు. Painter agreed to implicitly obey Narada's command. వెళ్ళినాడు. నారదుని యొక్క ఆదేశానుసారంగా తిరిగి రెండవ రోజు స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు. The next day, according to the words of Narada, he went to Krishna with a particular photo covered with a fine cloth and he told, Swami, I have brought exactly your picture. ఎదురుగా నిలుచుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే ఎట్లా కనిపిస్తుంది అన్నాడు. The painter brought on that day a clean mirror and then he removed the cloth and just said, Swami, now you just have a look. Whatever changes come in you, the changes are reflected in the ఏ mirror. మార్పులు కలిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుంది, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు. Whatever changes come about in your face, they are reflected in the mirror. Therefore, this is a beautiful photo కనుక that really reflects. నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. If you want to paint the picture of the Lord, who is permanent, with all the temporary materials like the paint and the brush, etc., you would not be able to succeed in that. నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి. In Bhutakasha, which is transient, everything is temporary only. కనుక పరిశుద్ధమైనటువంటి హృదయమునందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు. You would be able to get a clear and a proper vision of the Lord only in your own pure heart. కనుక మనం ఈ భూతాకాశమునందు దైవత్వాన్ని వెతకటమని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే. Therefore, to search for the Lord in the Bhutakasha is a type of delusion. ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే. Even knowing itself is impermanent. ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకొని ఆనందించటం కూడా నశ్వరమే.
Whatever joy that you derive on account of trying to know this అనగా also is temporary. పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు. As the nature and the principle of these five elements is one which undergoes a thorough change and a continuous change. మనం ఒక చిన్న ఉదాహరణ, A small example for this. భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం. We go to a temple to take a vision of the Lord. కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తాం. Undergoing a lot of difficulties, earning with full heart, you enter the temple. కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూసిన కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు గాని కన్నులు తెచ్చుకొని చూడడే. But as soon as he takes a look at the Lord, the photo of the Lord, he closes his eyes and he wants to take a look. దీనికి అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని, Whatever vision is taken by this naked eye, that particular picture, ఒక కల్పితమైనటువంటి ఆకారముని, this is one which is superimposed by thought. కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవలనంటే ఈ చర్మచక్షువులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి. If you want to really get a permanent and a true vision of the Lord, you will have to just introvert your naked. అనగా దృష్టిగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము. It is impossible to get a direct experience of the divinity in the Bhutakasha, which is transient and temporary. అయితే ఇది తాత్కాలిక ఆనందం. But this gives you a temporary ఈ joy. ఆనందమును మనం కొంతవరకును భద్రము చేసుకొని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి. We'll have to secure even this temporary joy, and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy. అట్లని మనము ఈ భూతాకాశం సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు. Just because this Bhutakasha is temporary and transient, you cannot renounce all these things completely either. ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి. There are three types of states in this. నిత్యములోని నిత్యం ఒకటి, One is Mithya in Mithya. సత్యములోని నిత్యం మరొకటి. The second one is Mithya which is in Satya. అనగా సత్యములోని నిత్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది. The untruth in truth, Mithya in Satya, is associated with నిత్యములోని నిత్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము. the untruth in untruth itself is only a reflection of Bhutakasha. సత్యములోని సత్యమే అదే చిదాకాశం. The truth and truth, the essence of truth itself, it is in దానిని Chidakasha. నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one. The one other thing that you are is another. The one you really are is the third. ఈనాడు మనము జీవించటం కానీ అనుభవించటం కానీ సర్వం కూడాను నిత్యములోని నిత్యమే. Whatever life you are living today, and whatever experience you are getting today, they are all బింబ ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి. both the image and the object are temporary in this particular experience. ఇది భూతాకాశం యొక్క స్వభావము. This is the very nature of Bhutakasha. ఐసును చేతిలో పెట్టుకొని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు. If you want to keep a ice pack in your hand, ఇది and తన తనమునకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావం. continuously melting is the nature of ice. కనుక ఇలాంటి భూతాకాశం యొక్క తత్వాన్ని మనం గుర్తించడంలో కొంతవరకును అంతర్భూతమైనటువంటి యొక్క ఆత్మాకాశాన్ని కూడా కొంచెం విచారణ చేయాలి. Even when we are just trying to recognize and understand Bhutakasha, at the same time we have to think of the inner Akasha, that is ఇది కేవలము స్థూలమైనటువంటిది, జాగ్రత్తకు కూడినటువంటిది. Bhutakasha is gross and is true in waking state. అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము. The same thing in a subtle form you experience in the dream state. మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి. Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect in the world. ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము. In the waking state, we have been able to see all the objects
On account of the light which emanates from sun and moon. అదే స్వప్నస్థితి ఎందుకును అనేక వస్తువులు మనం చూస్తున్నాము. It is only the light which emanates from Chittakasha which helps you to see the real. స్థూలమును దూరం చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాది. The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside. పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు. During the day, you would not be able to see stars. కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు. Just because you cannot see, you cannot deny their existence itself. నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి. Stars do exist even in the day. అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటున్నది. Because the sun's effulgence is so grand, you are not being able to see the stars. అదే రాత్రి యందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి. In the night, as the day's light becomes dim, you will be able to just see బాల్యం stars. నందే వార్ధక్యము, In childhood itself, there is old age. వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా In the old age, there is childhood also. స్థూలమునందు సూక్ష్మము, In gross, there is subtle. సూక్ష్మమునందు స్థూలము, In subtle, there is ఈ gross. రెండు కూడా జడమైనటువంటి రీతిగా In an inert way, both of them are. మనకు గోచరమవుతున్నాయి. We have been able to see them in that kind of అయితే form. ఈ రెండింటికి అతీతమైనటువంటిది మరొకటి ఉంటున్నది. There is something which transcends both these. అదే చిత్తాకాశము, That is Chidakasha. అదే చిదాకాశం. That is Chidakasha. ఈ చిదాకాశం అనేటువంటిది ఏమాత్రము చలనము లేనటువంటిది, Chidakasha does not have any movement. ఎలాంటి మార్పు చెందినటువంటిది, It doesn't undergo any change. నిత్యశక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే. It is the very principle of Atma which is true and eternal and అదే permanent. పరబ్రహ్మము, That is Parabrahman. అదే ఆత్మ, That is Atman. అదే పరంజ్యోతి, That is Paranjyoti itself. అదే స్వయం జ్యోతి. It is also Swayam ఈ Jyoti. స్వయం జ్యోతి యొక్క ప్రకాశం ద్వారానే ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది. It is on account of the self-effulgent light of Atman we have been able to say Chidakasha, Chittakasha and Bhutakasha. ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు. If there is no Chidakasha at all, there is no Chittakasha and Bhutakasha. కనుక చిదాకాశమును లక్ష్యమునందు ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకొని చిదాకాశంలో లీనం కావాలి. Therefore, we will have to base our life on Chidakasha and through Bhutakasha we will have to reach Chittakasha. Through Chittakasha we will have to again చిన్న come back to that. ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి. To illustrate this to you in an easy way, there are waves in ocean. అలలు వేరు జలం వేరు కాదు. Waves and water, they are not different. ఈ జలం వేరు నురుగు వేరు కాదు. The foam and the waves are also not different. నురుగు జలము అలలు మూడు ఏకమై ఉంటున్నాయి. The foam, waves and water, they are the same. అయితే ఈ మూడింటి ఎందుకును జలం ఒక్కటిగానే ఉంటుండాలి. Water is common among all these three objects. నురుగు వేరుగాను అల వేరుగాను జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. But it appears as if foam is different and waves are different and water is different. కనుకనే ఈ దృష్టి కల్పితమైన ఈ జగత్తునందు భూతాకాశం, చిత్తాకాశము, చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి. Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha. ఈ మూడింటి ఎందుకును విభాగము చెయ్యాలి. We have to divide these three into three akashas. జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి. We have to enjoy the waking state as Bhutakasha. స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి. We have to believe dream as Chittakasha. సుషుప్తి తుర్యావస్థ ఎందుకును మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి. In deep sleep state and in Turiya Avastha, we will have to just treat it as Chidakasha. అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు. But there is a difference between Sushupti సుషుప్తి and అనేటువంటిది పూర్తి జాగ్రత్త స్వప్నము కానటువంటి యొక్క డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది. Sushupti is deep sleep state which is different from the waking state and the dream ఇక్కడ state. ఆనందము అనేటువంటిది మనకు గోచరము కాదు. We would not be able to really experience bliss there. తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము. But only after coming to the waking state we feel that we have enjoyed peace in sleep. అయితే ఈ యొక్క తురియ అవస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు.
Turyavastha may be described as super conscious state. ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు. During in Turyavastha, we will be able to enjoy even when we are in Turyavastha itself the Ananda. and the శంకర్ల bliss. వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు. Shankara also has described sleep as state of samadhi. ఈ సమాధి అనగా ఏమిటి? What is the meaning of samadhi? కేవలము తన్మయత్నంతో పడిపోవటము, లేక ఇమోషన్ తో మనము కూలిపోవటము, ఏదో ఒక విధమైన భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము. Samadhi is ordinarily mistaken to be something which is in a state of excitement, a emotional state, etc. ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావమని మనం భావిస్తున్నాము. We think that it is neither dream nor waking state nor deep sleep state. ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటాది. Samadhi is common both for waking, dream and deep sleep state. ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం. The meaning is inherent in the words itself. కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు. While talking, when a person falls, some people say he has entered into the state of కానీ samadhi. ఇది ఒక ఇమోషన్ కావచ్చు, This may be a state of ఎక్సైట్మెంట్ emotion. కావచ్చును, It could be excitement. లేకపోతే హిస్టీరియా కావచ్చును, This could be a state of hysteria. లేక బలహీనత కావచ్చును, This could be a state of weakness. లేక పిచ్ కావచ్చును. This could be a state of కానీ ఇది సమాధి కాదు. This is not samadhi. సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది, చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి. Samadhi really means, even in the waking stage itself, converting our own mind and thinking into equal-mindedness. సమాధి Samadhi consists of two symbols, sama and dhi. శీతోష్ణములను సుఖ దుఃఖములను రెండింటినీ సమంగా చూసుకోవటం, నిందాస్తులను సర్వమును సమానంగా చూసుకోవటం, లాభ నష్టములు కూడాను సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి. Equal-mindedness may be described as samadhi. To be equal-minded in the state of cold and heat, in the state of profit or loss, in the state of praise or censure. కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశమునందును ఆనందమయుడై ఉంటుండాలి. Therefore, a person in samadhi would be in a state of bliss, whether he is in a waking state, bhutakasha, chittakasha and chidakasha. ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు. Such state, all people will not be able దీనికి to get. అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి, For this, సాధన సలపాలి, a lot of sadhana. దైవానుగ్రహం పొందాలి. One has to earn the grace of Lord. కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి. To earn the grace of God, one will have to undertake a number of activities. కనుకనే కృష్ణుడు స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు. While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, there is no use basing all these things only on the body. నా ఆజ్ఞను అనుసరించు, You follow my command. నా చింతన చేస్తూ నీ కర్తవ్య కర్మల్లో నీవు మునుగు. Thinking all the while you discharge your duties. సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది. You will be able to experience and enjoy the divinity all around. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు. The divinity which is inherent in diversity, you will have to enjoy it in the principle of ఈ unity. విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకొని పోతుందన్నాడు. Only when such changes come about in you, my heart gets engaged and fully thinking of you. మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం. The qualities of Sthita Prajna is the one which does not undergo any ఎట్టి change. విషయం నందు కూడా నువ్వు చలనం కానటువంటి యొక్క సత్వమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణము. Whatever be the state, an unwavering attitude will have to be developed. That is Sthita అన్నిటి Prajna. కూడా నువ్వు సహజ లక్షణంగా భావించుకోవాలి. All these things should be considered as very అగ్నికి natural. దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా? Would anyone be surprised if fire has got the capacity of burning? ఐసు చల్లగా ఉందంటే ఎవరైనా విచారపడతాడా? Would anyone be worried if one comes to ఐసుకు know that చల్లదనము దాని స్వభావము, coldness is natural state of ice. అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము, Burning is natural state of. పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము. Everybody that is born will die. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురికాడు. A person who recognizes this truth will not be subject to any కనుకనే sorrow or grief. సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు. Therefore, he just said,
all places develop equal mindedness. ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి. In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this Bhutakasha, Chittakasha. కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము. After taking food after a few minutes, నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు గంటాము. We get a number of dreams while sleeping. ఈ కలలు గన్న తర్వాత తిరిగి మేలుకుంటే ఏదీ లేదు. After getting up from sleep, you don't find anything. ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతూ ఉన్నాయి. Within 24 hours, so many changes come about. స్వప్నములకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి. There are a number of differences between dream state and waking state. కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి? In such a state of affairs, what to believe and what to have కనుకనే faith in. వేదాంతమునందు నేతి నేతి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి యందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది. Therefore, in philosophy, it has been taught that I am not this, I am not this, I am not this. I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state. I transcend all these things, and the transcendental principle itself is myself. ఎత్తి లేదనుచుంటిమో అద్ది కలదు. Whatever you are denying, that is existing. ఎత్తి కలదనుచుంటిమో అద్ది లేదు. Whatever you are thinking as existing is really not existing. ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని. There is only one which is eternally true. అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. That is Brahman, which is not easily accessible to the కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంటే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కులకు కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు. That's why philosophy has just described the transcendental principle as one which is not easily available and accessible to the world. కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే. All that you read, study, listen and experience, all this is only attributes and qualities of దీనిని Bhutakasha. ఆధారం చేసుకొని Basing your own life on this, లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. you have to try to achieve the goal. దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు. The same thing has been described as Savikalpa and Nirvikalpa. సవికల్పం అంటే ఏమిటి, నిర్వికల్పం అంటే ఏమిటి? What is Savikalpa? What is Nirvikalpa? కనుక కొన్ని విషయం లోపల యోగాభ్యాసం గురించినటువంటి వారు సవికల్పమునకు కొన్ని అర్థములు, నిర్వికల్పమునకు కొన్ని అర్థములు చెప్తుంటారు. People who take to the path of yoga describe Savikalpa. గుణములతో చేరినటువంటిదే సవికల్పం. Savikalpa is associated with attributes. గుణాతీతమైనటువంటిదే నిర్వికల్పం. Anything that transcends this attribute, త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం. obtaining a state of transcending beyond these three gunas, that is వికల్పం కలగనదే నిర్వికల్పం. a thing which doesn't undergo a change is Nirvikalpa. మార్పు లేనటువంటిదే నిర్వికల్పం. A changeless entity is Nirvikalpa. చలనము కానటువంటిదే నిర్వికల్పము. A unwavering and unchanging thing is Nirvikalpa. కనుకనే అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞుల యొక్క లక్షణం అన్నారు. Attaining that particular state is the goal and the attribute of. అయితే అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడా అని మనం సందేహించవచ్చు. We may question whether Arjuna was in such state of Stita Prajna. అట్టి స్థితి యందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు. Krishna made him go to that particular state and made him do everything. జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శమైనటువంటిది చిక్కదు. If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant. ఒక చిన్న ఉదాహరణము, One small example. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక డ్రిల్ మాస్టర్ ఉంటుంటాడు. There is a physical instructor and a drill master. ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తారు, నాకు అన్ని తెలిసిన ఊరికే కూర్చొని ఆడండి అంటే వాళ్ళు ఏం ఆడతారు? That physical instructor, if he himself keeps quiet and asks them to just అన్ని తెలిసినటువంటి వాడైనా కానీ 1, 2, 3 తాను ఆడితేనే మరి పిల్లలు ఆడటానికి కూర్చుంటారు. He is proficient in himself in all the drill, but he has to set an example, then only make other people to follow it. అదే విధంగానే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైన జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. Like the drill master, a Stitaprajna should set a personal example to the ignorant people so that they would be able to follow him. కనుకనే అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు. Therefore, Krishna transformed Arjuna into an ideal man. అనేక పర్యాయములు నిమిత్త మాత్రం భౌసరసాచి, నేను నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that. కనుక అర్జునుడు నిరంతరము కృష్ణుల్లోనే ఉంటున్నాడు. Arjuna was always living in Krishna. అతను పరిశుద్ధ హృదయుడు కనుకనే అతనికి అర్జునుడు అని పేరు. He has got a name Arjuna because he is a man with అనేక pure heart. పర్యాములు భారత 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 అన్నాడు. A number of times Krishna Arjuna addressed him. భారత అంటే భగవత్ రతి కలిగినటువంటి వాడు భారతుడు. Bharata refers to the one who has love of God. భా ప్రకాశము. Bha means effulgence. ప్రకాశాన్ని రచించినటువంటి వాడు భారతుడు. The one who loves effulgence is Bharata. కనుక అతని పేరు ఎందే అన్ని విధమైనటువంటి అంతరార్థాలు కూడి ఉంటున్నాయి. All the inner significance and meaning is incorporated in the name itself. కేవలం కృష్ణుని యొక్క ఆజ్ఞను శిరసావించటం, తాను చెప్పినటువంటి మార్గం అనుసరించటమే. Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do. కనుకనే మొట్టమొదటిని కరిష్యే వచనం తవ అని శరణాగతి అయినాడు. Therefore Arjuna said that I will obey your command whatever it be. మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇంక వేరే మార్గం లేదు. Whatever you ask me to do, I will do it, Swami. I don't undertake anything else. ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం. This is the true attribute. నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు. A Sthitaprajna will not have the feeling of I and ఈ mine. మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు. He will not be having egotism and attachment. ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకొని దైవాజ్ఞ లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం. Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a Sthitaprajna. కనుకనే 2వ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు. That is the reason why the qualities of Sthitaprajna are explained at length in the ఊరికి second chapter. చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని, చిత్తాకాశాన్ని, చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు. By merely describing the qualities of Sthitaprajna, there may not be much of use. Therefore, he began explaining these. చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు. As Arjuna was one who was able to recognize the inner significance of this విశ్వ విరాట స్వరూపం అంటే ఏమిటి? ఇదే భూతాకాశం, ఇదే చిత్తాకాశం, ఇదే చిదాకాశం, మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు. What is the meaning of Vishwa-Virat Swarupa? That is a union of Bhutakasha, Chittakasha, కనుకనే విరాట Chidakasha. స్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి. After seeing the cosmic form of the Lord, even after he closed his eyes, he was able to see Krishna alone. అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడాను భూతాకాశము. When eyes are wide open, whatever he has just seen is Bhutakasha. కన్నులు మూసుకున్న తర్వాత కూడాను కనిపించేటువంటి చిత్తాకాశం. After closing the eyes, whatever he experienced and saw is Chittakasha. ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది, అదే చిదాకాశం. Wherever he went, in his heart, this particular impression had made an కడిగినా పోలేదు ఈ యొక్క దృశ్యము. The vision made such an indelible impression that కాగితం పైన కొట్టినటువంటి ప్రింట్, కాగితం పోతే కూడాను ఆ ప్రింట్ పోదు. it is something like a print on a paper. Even if the paper ఈ is, ప్రింట్ ను కాగితాన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు. it is impossible to separate print from the paper. కనుక అర్జును యొక్క చిత్తము లోపల కృష్ణుని యొక్క విశ్వ విరాట స్వరూపము హత్తుకొని పోయింది. In this way, the Vishwa-Virat Swarupa cosmic form of Krishna made an అలాంటి indelible impression. ఆదర్శవంతమైనటువంటి అర్జునుడి ఎన్ని రకములైనటువంటి దీంట్లో అయినా ప్రవేశపెట్టడంలో ఏమి తప్పు ఉండదు. Such an ideal person as Arjuna, there is no harm and no nothing. సామాన్య మానవుని వల్లే అన్ని రంగాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు అర్జునుడు. Arjuna undertook all ordinary activity like an ordinary person. కానీ చిత్తము కృష్ణుని యొక్క పాదముల పైన, But he kept always his heart at the lotus feet దేహము of Krishna. కృష్ణుని యొక్క ఆజ్ఞ లోపల. Physical body was to obey the command of Krishna. ఇది చిత్తప్రజ్ఞ యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శంగా నిరూపించాడు. Krishna held out this as an ideal quality of a Sthitaprajna. ఈ చిత్తప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం. The activities which will have to be undertaken by Sthitaprajna will be explained to you tomorrow. భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ గౌరీ జయ జయ రాధ జయ మాధవ గౌరీ జయ
భయ హరణ వందిత చరణ జయ రాజ జయ మాధవ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ రాధ జయ మాధవ గౌరీ జయ चित चोरा यशोदा के बाद चित चोरा नवनीत चोर गोपाल चित चोरा यशोदा के बाद नवनीत चोर गोपाल 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 गोवर्धन गण गोपाल गोवर्धन धर गो